ఈరోజు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ ఉద్దేశించి విదేశాల నుంచి ఈ ఎన్జిఓ సంస్థలకు విదేశీ శక్తులు ఏదైతే ఈరోజు ఉగ్రవాద చర్యలు తీసుకుంటారో అటువంటి వారికి కూడా ఫండింగ్ జరుగుతుందన్న ఒక నేపథ్యంతో ఈ బిల్లు పెట్టినామని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది. డెఫినెట్ గా మేము అనేది ఏంటంటే అటువంటిది ఏదైనా ఉంటే ఇటువంటి బిల్లులో పెట్టడం తప్పులేదు. కానీ దాన్ని అనుసరణ తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి క్రిస్టియన్ మిషనరీ ఎన్జిఓస్ కానీ ప్రతి ముస్లిం ఎన్జిఓస్ ని కానీ టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా క్లియర్ గా బిల్లో ఉన్నటువంటి అంశాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అంశాల మీద చర్చ జరుగుతుంది. కొన్ని అంశాలను వీళ్ళు తీయాల్సిన అవసరం ఉంది కదా. ఈ అంశాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ అజెండాగా ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ అజెండాను తీసుకొచ్చి ఈ రోజు బిల్లు రూపంలో పెట్టడాన్ని మేము తప్పుగా చేస్తూ ఇక్కడ మకర్ ద్వార్ దగ్గర ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. రాజ్యాంగం ముఖ్యంగా భారతదేశంలో మన ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో క్రోడీకరించి అన్ని కుల మతాలకు సమానంగా ఇక్కడ హక్కులు ఉండే విధంగా ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ రోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వీళ్ళు కొత్త చట్టాలు తీసుకొచ్చి కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా కొన్ని కులాలను మాత్రమే టార్గెట్ చేసే విధంగా ఈ బిల్లులను తీసుకురావడం కూడా తప్పుపడుతున్నారు.